Hello, good morning, students. Good morning. Morning, sir. Okay, students, last class లో మనం సెకండ్ బిట్ వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ ప్రాబ్లం అంతా కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. నౌ కమింగ్ టు ఫిఫ్త్ బిట్. సెకండ్లో ఫిఫ్త్ బిట్ అబ్జర్వ్ చేయండి. సాల్వ్ y square minus 2xy into dx plus 2xy minus x square into dy is equal to 0. So from this, the solution is, first of all, let us write the given equation. That is y square minus 2xy into dx plus 2xy minus x square into dy equal to 0. So from this, we have to get dy by dx value. So for this, take the second term into right hand side. That is y square minus 2xy into dx is equal to x square minus 2xy into dy. So then dy by dx అంటే ఇప్పుడు dx లెఫ్ట్ సైడ్ ఉన్న dx రైట్ సైడ్ తీసుకొస్తే డివైడ్ బై అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xyని రైట్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xyని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. అంటే అప్పుడు y స్క్వేర్ మైనస్ 2xy డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ టు dy by dx. So clearly, each term of both the numerator and denominator have degree 2 terms. So therefore, this is a homogeneous differential equation in x and y. Put y is equal to vx. Now differentiating on both sides, we get dy by dx is equal to, right side మనం uv rule apply చేసుకోవాలిరా. So v into derivative of x1 plus x into derivative of v with respect to x. So dy by dx is equal to v plus x into dv by dx. Now substitute these values in equation 1. We get dy by dx, and that is v plus x into dv by dx is equal to y value vx substitute చేస్తున్నాం కాబట్టి this is vx whole square minus 2x into y value vx divided by x square minus again 2x into vx. సో మరి ఇక్కడ న్యూమరేటర్లోను డెనామినేటర్లోను మనం ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు క్లియర్గా. ఇక్కడ వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2v ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. అలాగే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2v ఎక్స్ స్క్వేర్ ఇది కూడా. సో ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకొని క్యాన్సిల్ చేసుకుంటే రిమైనింగ్ వాల్యూ v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్ మైనస్ 2v బై 1 మైనస్ 2v. మళ్ళీ లెఫ్ట్ సైడ్ v ఇంకా ఉంది, అలాగే ఉంది కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్ళండి. x ఇంటూ డివి బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు v స్క్వేర్ మైనస్ 2v బై 1 మైనస్ 2v మైనస్ v వచ్చేస్తుంది. సో అప్పుడు అగైన్ మనకి రైట్ సైడ్ ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు v స్క్వేర్ మైనస్ 2v మైనస్ v ప్లస్ 2v స్క్వేర్ వస్తుంది డివైడ్ బై 1 మైనస్ 2v. సో అప్పుడు ఇక్కడ న్యూమరేటర్ సింప్లిఫై చేస్తే ఇది 3v స్క్వేర్ మైనస్ 3v వస్తుందిరా. మైనస్ 3 కామన్ తీసుకోండి రైట్ సైడ్. అప్పుడు v మైనస్ v స్క్వేర్ బై 1 మైనస్ 2v వస్తుంది. మరి మైనస్ 3 ఎందుకు కామన్ తీసాను సార్, 3నే కామన్ తీసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. సో అంటే ఇక్కడ మనకి v మైనస్ v స్క్వేర్ డెరివేటివ్ 1 మైనస్ 2v. మరి డెనామినేటర్లో 1 మైనస్ 2v ఉంది. అలాగే ఈ టర్మ్స్ అన్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే అప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్ని ఇక్కడే మనం సెట్ చేస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే. లేదు సార్ నేను 3నే కామన్ తీసుకుంటాను, ఆ రైట్ సైడ్ తీసుకెళ్ళిన తర్వాత కదా నాకు తెలుస్తుంది అప్పుడు, సో అప్పుడు నేను సెట్ చేసుకుంటాను సార్ అంటే ఓకే, నో ప్రాబ్లం, అలా కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు 3 కామన్ తీస్తే v స్క్వేర్ మైనస్ v వస్తుంది. ఇక్కడ 1 మైనస్ 2v క్రాస్ మల్టిప్లై చేసుకోండి. అంటే వీలన్నీ ఒకవైపు వేరియబుల్స్ సపరేట్ చేసుకోండి. 1 minus 2v by v minus v square equal to minus 3 dx by x. చూడండి. సో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఎప్పుడు కూడా రైట్ సైడ్ మనం చెప్పుకున్నాం ఒక పాయింట్, రైట్ సైడ్ ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ అంటే మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా dx by x టర్మే వస్తుంది.
ఏ హోమోజీనియస్ ఈక్వేషన్ అయినా మనకి dx/x టర్మే వస్తుంది రైట్ సైడ్. సో ఆ కాన్స్టెంట్ వేరియేషన్స్ ఉండొచ్చు. ఇక్కడ -3 వచ్చింది, ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో +1 వచ్చింది, 1/x dx, ఇక్కడ -3/x dx వచ్చింది. So clearly variables are separated. So then by integrating on both sides, so integral of 1 minus 2v by v minus v square dv equal to -3 into integral 1 by x dx. So clearly left side is f dash x by f of x form. What is the integral f dash x by f of x dx? Log mod f of Log mod f of x. Very good. సో రైట్ సైడ్ ఇంటిగ్రల్ 1/x కాబట్టి లాగ్ మోడ్ x. సో అన్నిటి లాగర్థమ్సే వస్తున్నాయి కాబట్టి ఇంటిగ్రేషన్, సో కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కూడా లాగ్ మోడ్ c రాసుకోండి, లేదా లాగ్ c రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ 3 లాగర్థం లోపలికి పంపించేస్తే దిస్ ఇస్ మైనస్ లాగ్ x క్యూబ్ అవుతుంది. మైనస్ లాగ్ x క్యూబ్, ఇది ప్లస్ లాగ్ c, అంటే లాగ్ m మైనస్ లాగ్ n ఫామ్, దట్ ఈస్ లాగ్ m/n రాసుకోవాలి. అంటే లాగ్ మోడ్ c/x క్యూబ్ వస్తుంది. లాగ్ మోడ్ c/x క్యూబ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటున్నాము. Now by eliminating logarithms on both sides, we get v minus v square is equal to c/x cube. Now resubstitute the values of v, that is y by x minus y square by x square is equal to c/x cube. Now by taking LCM in left hand side, x square is the LCM, that is xy minus y square by x square is equal to c/x cube. సో ఒక ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేసుకుంటే రైట్ సైడ్ ఇంకొక c/x ఉంటుందిరా, అప్పుడు ఎక్స్తో క్రాస్ మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ xy మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు c. సో ఇలా వదిలేసేయచ్చు ఆన్సర్ని. లేదా ఇంకొంచెం సింప్లిఫై చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఇందులో y కామన్, ఇంకా బ్రాకెట్లో ఒక y కూడా కామన్ తీసుకుంటే అప్పుడు xy ఇంటూ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు c ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇలా ప్రతి ప్రాబ్లము కూడా మనం ఇలాగే చేసుకుంటాం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో. నెక్స్ట్ ప్రాబ్లం ఇందులోనే 2లో 8th ప్రాబ్లం చూడండి. సాల్వ్ dy by dx is equal to x plus y whole square by 2x square. Clearly this is also a homogeneous differential equation because x plus y whole square can be written as x square plus y square plus 2xy. Clearly degree of each term in the numerator and denominator are same. So therefore this is a homogeneous differential equation. So write the solution. Given equation is dy by dx equal to x plus y whole square by 2x square. It is a homogeneous differential equation x and y. Let y equal to vx. Then dy by dx is equal to v plus x into dv by dx. So therefore equation 1 becomes, or from equation 1, v plus x into dv by dx is equal to, so y value vx substitute చేసుకుంటే that is vx plus vx whole square by 2x square. అప్పుడు న్యూమరేటర్లో x టర్మ్ కామన్ తీసుకుంటే బయటకు వచ్చేటప్పటికి x స్క్వేర్ అవుతుంది అది. సో x square into 1 plus v whole square by 2x square. Then x square gets cancelled. ఆ తర్వాత మళ్ళీ v రైట్ సైడ్ తీసుకొచ్చేసేయండి. x into dv by dx is equal to 1 plus v whole square by 2 minus v. So ఈ 1 plus v square ని expand చేసుకుంటూ at the same time take LCM and RHS. So that is LCM is 2. So the numerator becomes 1 plus v square plus 2v minus 2v by 2. Minus 2v plus 2v gets cancelled. Now variables are separate. Separate the variables. That implies 2 dv by 1 plus v square is equal to x by dx. Right side తీసుకెళ్తే dx by x అవుతుంది. Clearly variables are separated. Then integrating on both sides. That integral 2 dv by 1 plus v square dv
is equal to 2 into integral 1 by 1 plus v square dv equal to integral 1 by x dx. So that implies 2 into integral 1 by 1 plus v square. This is of the form integral 1 by 1 plus x square dx, that is a tan inverse x form, is equal to log mod x plus log mod c. Then 2 tan inverse of, now resubstitute the value of v, that is y by x. That is a 2 tan inverse of y by x is equal to log mod cx. So this is the solution. Or you can write cx is equal to e power 2 tan inverse y by x is also the solution of the given differential equation. You can write cx is equal to e power 2 tan inverse y by x, or write as it is, right, tan inverse y by x is equal to 1 by 2 into log of cx. So is the solution of the given differential equation. So ఇది మీకు సెకండ్ లో 8th ప్రాబ్లం రా. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 3 కి వెళ్దాము. సాల్వ్ 1 plus e power x by y dx plus e power x by y into 1 minus x by y dy is equal to 0. చూడండి, మనం మరి ఎక్స్ బై వై వస్తుంది కాబట్టి జస్ట్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. మనం ఎక్స్ బై వై అంటే ఎక్స్ బై వై ఈక్వల్ టు వి తీసుకుంటాం. అది ఫంక్షన్ ఆఫ్ వై బై ఎక్స్ వస్తే వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి అనుకుంటాము, అంటే వై ఈక్వల్ టు విఎక్స్ అవుతుంది. మరి ఇక్కడ ఎక్స్ బై వై కాబట్టి ఇప్పుడు ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు వి తీసుకోండి, దాన్ని అప్పుడు ఎక్స్ వాల్యూ వివై అవుతుంది. మరి ఎక్స్ వాల్యూ వివై అయినప్పుడు ఫంక్షన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం సెకండ్ మోడల్లో కన్వర్ట్ చేయాలి. సెకండ్ మోడల్ అంటే డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై బై జి ఆఫ్ ఎక్స్ కామా వై కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ ఈక్వేషన్ ఇంటూ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ homogeneous differential equation, that is the dx by dy లో కన్వర్ట్ చేయండి. సో given differential equation is the 1 plus e power x by y into dx plus e power x by y into 1 minus x by y dy. సో అప్పుడు dx by dy రాసుకోవాలి కాబట్టి dy టర్మ్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. 1 plus e power x by y into dx is equal to minus e power x by y into 1 minus x by y dy. Then dx by dy is equal to minus e power x by y into 1 minus x by y divided by 1 plus x by e power x by y. So clearly this is a homogeneous differential equation x and y. So take x by y is equal to v. Let x by y is equal to v, or x is equal to vy. Now differentiating with respect to y on both sides, we get dx by dy is equal to v plus y into dv by dx. V plus y into dv by dy, because we are differentiating with respect to y. dx by dy is equal to v plus y into dv by dy. Now substitute these values in equation 1. Therefore from 1, so v plus y into dv by dy is equal to, so ఇక్కడ x by y value v కాబట్టి that is minus e power v into 1 minus v divided by 1 plus e power v. Now take this v into right hand side, so and then take LCM. Then y into dv by dy equal to minus e power v plus v into e power v by 1 plus e power v minus v. So by taking LCM, so this numerator becomes minus e power v plus v into e power v minus v into e power v by 1 plus e power v. Clearly v into e power v gets cancelled. So then take minus common in the numerator, then minus of e power v plus v divided by 1 plus e power v. Now separate the variables.
సో హియర్ డివి న్యూమరేటర్లో ఉందిరా లెఫ్ట్ సైడ్, కాబట్టి వి టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసేయండి. అంటే 1 ప్లస్ ఈ పవర్ వి ఇంటూ డివి బై వి ప్లస్ ఈ పవర్ వి డివి ఈక్వల్ టు మైనస్ 1 బై వై డివై. ఈ మైనస్ టర్మ్ ఇటే ఉంచేసాం. సో అప్పుడు రైట్ సైడ్ వస్తే మైనస్ డివై బై వై వస్తుంది. Again clearly, so LHS is the formula form. So then by integrating on both sides, integral 1 plus e power v by v plus e power v dv equal to minus 1 by y dy. So exactly formula form, denominator derivative becomes numerator. V plus e power v derivative, just like x plus e power x derivative, 1 plus e power x elago. V plus e power v derivative 1 plus e power v. So this is of the form f dash x by f of x form. That is a log mod f of x. That is a log of v plus e power v equal to minus log y plus log c, or minus log mod y plus log mod c. Again this is a log m minus log n form. That is a log m by n right side. That is a log of v plus e power v is equal to log mod c by y. Then eliminate logarithms. By eliminating logarithms, we get v plus e power v is equal to c by y. Then resubstitute the value of v. సో ఇక్కడ అలవాట్లో పొరపాటుగా మీరు y by x సబ్స్టిట్యూట్ చేస్తారా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైతే సెకండ్ మెథడ్ అన్నామో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అంటే జనరల్గా y by x v ఈక్వల్ y by x అలవాటు కాబట్టి మనం అదే చేస్తూ ఉంటాం బై మిస్టేక్. కానీ ఎప్పుడైతే సెకండ్ మోడల్ వచ్చిందో కంపల్సరీగా కాన్సన్ట్రేషన్ అంతా ప్రాబ్లం మీద పెట్టి చేయండి. ఎప్పుడు కూడా ఆషామాషిగా తీసుకోవద్దు. దట్ ఈస్ ఇక్కడ ఎక్స్ బై వై అంటే వి వాల్యూ ఎక్స్ బై వై సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ బై వై ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై ఈక్వల్ టు సి బై వై. ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే లెఫ్ట్ సైడ్ డెనామినేటర్ వై, ఇక్కడ రైట్ సైడ్ డెనామినేటర్ కూడా వై కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు సి, లేదా మల్టిప్లైయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ వై చేసుకున్న ఆన్సర్ ఇదే వస్తుంది మీకు. ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇది మనకి ప్రాబ్లం నంబర్ 3 రా. నెక్స్ట్ వన్ ప్రాబ్లం నంబర్ 4. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం నంబర్ 4లో ఫస్ట్ బిట్ చూడండి. ఇప్పటి వరకు మనం సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసాం. ఐ మీన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎఫ్ అండ్ జిఆర్ సెకండ్ డిగ్రీ టర్మ్స్ ఉన్నాయి మనకి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాబ్లం నంబర్ 4లో ఫస్ట్ బిట్ అలాగే సెకండ్ బిట్ కూడా మనకి థర్డ్ డిగ్రీ టర్మ్స్ ఉన్నాయిరా. సో ఇవి మనకి ఇంతకుముందు వరకు 7 మార్క్స్కి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ రా. 4లో ఫస్ట్ బిట్ కానీ సెకండ్ బిట్ కానీ మనకి 7 మార్క్స్కి ఇవ్వగలిగినటువంటి ప్రాబ్లమ్స్. అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా లెంత్ పెరుగుతుంది, డిగ్రీ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎఫ్జీ డిగ్రీస్ ఆఫ్ ఎఫ్ అండ్ జిఆర్ ఇంక్రీజ్డ్ కాబట్టి ప్రాబ్లం లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుందిరా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. అంటే మ్యాక్సిమం ఇప్పుడు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా 2 స్లైడ్స్లో కంప్లీట్ అయిపోయినాయి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే 3 స్లైడ్స్ వస్తాయి మనకు ఆల్మోస్ట్. ప్రొసీజర్లో నో చేంజ్ ఇన్ ద ప్రొసీజర్. సో కాబట్టి మరి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుందాం. ఫస్ట్ ఎక్స్ వై స్క్వేర్ డివై మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ డిఎక్స్ ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ వై స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ డిఎక్స్. దెన్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ వై స్క్వేర్. సో దిస్ ఈస్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. క్లియర్లీ the degrees of both the numerator and denominator are same. Hence this differential equation is called a homogeneous differential equation x and y. Put y is equal to vx. Then dy by dx is equal to v plus x into dy by dx. Then substitute these values in equation 1. From equation 1, dy by dx value v plus x into dv by dx is equal to x cube plus y value vx కాబట్టి vx whole cube. చూడండి ఇక్కడ హోల్ క్యూబ్ రా, పక్కన పడింది 3, కొంచెం కరెక్షన్ చూసుకోండి మీరు. vx whole cube
అది కరెక్షన్ చేసుకోండి అందరూ నోట్స్లో. ఎక్స్ క్యూబ్ ప్లస్ విఎక్స్ హోల్ క్యూబ్. సో ఇది విఎక్స్ హోల్ క్యూబ్గా రీడ్ చేసుకోండి. అలాగే డెనామినేటర్లో కూడా ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ అంటే విఎక్స్ హోల్ స్క్వేర్గా రీడ్ చేసుకుంటారు. నెక్స్ట్ స్టెప్ కరెక్ట్గానే వచ్చింది, కానీ ఇక్కడ పవర్స్ సైడ్కి వచ్చేసినాయి మనకి. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్, ఇక్కడ కూడా ఎక్స్ క్యూబ్ కామన్ తీసుకుంటే దిస్ 1 ప్లస్ వి క్యూబ్ అవుతుంది. అలాగే డెనామినేటర్లో ఎక్స్ క్యూబ్ కామన్ తీసుకుంటే ఇంటూ వి వచ్చేస్తుందిరా. దట్ ఈస్ వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వి క్యూబ్ ఎక్స్ క్యూబ్ బై వి స్క్వేర్ ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ కామన్ తీసుకొని క్యాన్సిల్ చేసుకోండి. దెన్ వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ 1 ప్లస్ వి క్యూబ్ బై వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. విఎక్స్ ఎస్ వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, వి స్క్వేర్ ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ చేసుకోండి. సో దట్ ఈస్ వి ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ వి క్యూబ్ బై వి స్క్వేర్ మైనస్ వి. So by taking LCM, this is x into dv by dx is equal to 1 plus v cube minus v cube by v square. v cube cancel అవుతుందిరా. సో ఇప్పుడు ఈజీగా మనం x into dv by dx is equal to 1 by v square by taking cross multiplication, that is v square dv is equal to dx by x. చూడండి ప్రాబ్లము థర్డ్ డిగ్రీ అయినా సరే చాలా సింపుల్గా సాల్వ్ అయిపోయిందిరా ప్రాబ్లము. ఒకసారి అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. So now by integrating on both sides, so we get integral v square dv is equal to integral dx by x. So integral v square means that is v cube by 3 is equal to log mod x plus log c. So then v cube ante that is y by x whole cube ante y cube by 3x cube is equal to log mod cx. ఇలా వదిలేయచ్చు, లేదా cx is equal to e power కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదా అలా వదిలేసేయండి. y cube is equal to 3x cube into log mod cx is the solution of given differential equation. y cube is equal to 3x cube into log mod cx. అదే ఈ స్టెప్ y cube by 3x cube equal to log mod cx వరకు రాసి is the solution of given differential equation రాసిన మార్క్స్ ఇచ్చేస్తారు, ఫుల్ మార్క్స్. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం రా, 4లో ఫస్ట్ బిట్. నెక్స్ట్ 4లో సెకండ్ బిట్ అబ్జర్వ్ చేయండి. సాల్వ్ x square y minus 2xy square into dx is equal to x cube minus 3x square y into dy. సో అది మీకు ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సో యాక్చువల్గా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఈ ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఎక్స్ కామన్ తీసుకోవచ్చు, రైట్ సైడ్ కూడా ఒక ఎక్స్ కామన్ తీసుకోవచ్చురా. మనం ఆ ఎక్స్ కామన్ తీసుకొని కట్ చేసేసేయండి. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2xy స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై డివై. So that implies x into xy minus 2y square dx is equal to x into x square minus 3xy dy. So x cancel చేసుకోండి. So then we get dy by dx is equal to xy minus 2y square by x square minus 3xy. అంటే మళ్ళీ సెకండ్ డిగ్రీ ఎఫ్ అండ్ జిఆర్ సెకండ్ డిగ్రీలో కన్వర్ట్ అయ్యిరా, అంటే ప్రాబ్లం నెంబర్ 1లో మోడల్గా కన్వర్ట్ అయిపోయింది. Right, so put y is equal to, clearly it is a homogeneous differential equation x and y. Put y is equal to vx, then dy by dx is equal to v plus x into dv by dx. So therefore from equation 1 or equation 1 becomes v plus x into dv by dx is equal to y place lo vx kabatti this is a vx square avutundi first term minus 2 into this is a v square x square divided by x square minus 3x into vx.
సో అగైన్ న్యూమరేటర్లోను డినామినేటర్లోను ఎక్స్ స్క్వేర్ కామన్ ఉందిరా, ఎక్స్ స్క్వేర్ కామన్ తీసి కట్ చేసుకోండి. దట్ ఈస్ v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ v మైనస్ 2v స్క్వేర్ బై 1 మైనస్ 3v. సో ఎక్స్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్. సో అప్పుడు v రైట్ సైడ్ తీసుకెళ్ళి రాసుకోండి. అంటే ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు v మైనస్ 2v స్క్వేర్ బై 1 మైనస్ 3v మైనస్ v. So by taking LCM, so denominator is 1 minus 3v, numerator of v minus 2v square minus v plus 3v square by 1 minus 3v. So v gets cancelled. So again minus 2v square plus 3v square is v square. So v square by 1 minus 3v vastundra. Now separate the variables. There is a v terms and left side తీసుకొస్తే there is a 1 minus 3v by v square into dv is equal to dx by x. So that is a 1 by v square minus 3 by v dv equal to dx by x. Now integrating on both sides. చూడండి ఇక్కడ డిగ్రీ 3 ఉన్నా సరే ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అయినాయి ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కన్నా కూడా. So integral 1 by v square. What is integral 1 by v square dv? Minus 1 by v. Very good. Minus 1 by v. అలాగే minus 3 into integral 1 by v dv అంటే integral 1 by v dv. Log mod v. Log mod v. Very good. So minus 1 by v minus 3 into log v is equal to log x plus log c. So ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. minus y by x is equal to the plus 3 log v అవుతుంది plus log cx. Again this is a log v cube రాసుకున్న తర్వాత log m plus log n ఫార్ములా అప్లై చేయండి. అప్పుడు log v cube cx వస్తుంది. ఇప్పుడు v వాల్యూ y by x సబ్స్టిట్యూట్ చేసుకోండి. minus y by x is equal to log of y cube by x cube into cx. ఒక x క్యాన్సిల్ అయిపోతే అక్కడ మనకి లాగరిథం ఆఫ్ y cube c by x స్క్వేర్ అవుతుంది. లాగరిథం ఎలిమినేట్ చేసాం. e పవర్ మైనస్ y by x. చూడండి ఇక్కడ మైనస్ x by y పడిందిరా, మైనస్ y by x రావాలి మనకు. ఈక్వల్ టు లాగ్ మోడ్ x ప్లస్ లాగ్ c వస్తుంది. సో ఫైనల్లీ వి గెట్ v వాల్యూ y by x కాబట్టి ఇది 1 by v అంటే మైనస్ x by y అవుతుందిరా. మైనస్ x by y ఈజ్ ఈక్వల్ టు 3 log v ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ cx. సో రైట్ సైడ్ లాగ్ ఆఫ్ 3 log v అంటే లాగ్ v క్యూబ్ రాసుకుంటే అగైన్ దిస్ ఇస్ లాగ్ m ప్లస్ లాగ్ n, దట్ ఇస్ లాగ్ mn రాసుకున్నాము. That is a minus x by y is equal to log of v cube cx. v value మళ్ళీ y by x సబ్స్టిట్యూట్ చేసుకుంటే that is a y cube by x cube అవుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిలేషన్ ఒక x క్యాన్సిల్ చేసుకుంటూ at the same time సో మనకి లాగర్థం ఆఫ్ సంథింగ్ ఈక్వల్ టు n అయితే అప్పుడు లాగర్థం ఎలిమినేట్ చేస్తే e పవర్ మైనస్ x by y వస్తుంది. is equal to cy cube by x square. So appudu 1 by e power minus x by y can be written as 1 by e power x by y is equal to cy cube by x square. Then by taking cross multiplication we get x square by c is equal to e power x by y into y cube. మరి 1 by c ని మళ్ళీ అనదర్ కాన్స్టెంట్ గా ట్రీట్ చేసుకోవచ్చు మనం. Then y cube into e power x by y equal to some cx square. అంటే ఆన్సర్ మనకి ఇలా ఇచ్చారు కాబట్టి ఇలా తీసుకొచ్చాం అంతే. బట్ ఎగ్జామినేషన్లో మీరు సో ఇంటిగ్రేట్ చేసేసి వి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఇంతవరకు చేసి వదిలేసినా సరిపోతుంది. ఈ పవర్ మైనస్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు సివై క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ అంతవరకు చేసి వదిలేసినా సరిపోతుంది మీకు, నో ప్రాబ్లం. లేదా ఇంకొంచెం సార్ బై ఎక్స్ స్క్వేర్ ఉంది కదా ఇంకో క్రాస్ మల్టిప్లై చేసుకుని వదిలేస్తాను సార్ అంటే నో ప్రాబ్లం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై వై ఈక్వల్ టు సివై క్యూబ్ చాలు, అంతవరకు ఆన్సర్ సరిపోతుంది. మీరు చివరి వరకు అంటే వాళ్ళు షో దట్ అంటే వాళ్ళు ఎలా అంటే అలా ప్రూవ్ చేయాల్సిందే కానీ షో దట్ అనే ప్రాబ్లమ్స్లో బట్ మనకి ఇక్కడ షో దట్ అనే అంటలేదు కదా, సాల్వ్ అంటున్నారు. అంటే ఇంటిగ్రేట్ చేసి మ్యాక్సిమం లాగర్థమ్స్ ఎలిమినేట్ చేస్తే చాలు.
ఎలిమినేట్ అయ్యేటట్లుగా ఉంటే లాగర్థమ్స్ ఎలిమినేట్ చేయాలి. అది సో కాబట్టి ఇక్కడే మీరు ఆపేసుకోవచ్చు. x² ఇంటూ e పవర్ మైనస్ xy ఈక్వల్ cy క్యూబ్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఆపేసుకోవచ్చు ప్రాబ్లం మీరు. కాకపోతే మీకు కొంతమందికి సార్ మాకు ఆన్సర్ రాలేదు, మీరు ఆన్సర్ తెప్పించలేదంటే అందుకోసమే మేము ఇక్కడ ఎన్ని ఆన్సర్స్ అంటే టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్ ఎలా ఉన్నాయో అలా తీసుకొస్తున్నాం, అంతే, ఏం లేదు అక్కడ. రైట్, నెక్స్ట్ కమింగ్ టు 5th ప్రాబ్లం రా. చూడండి ఒకసారి, ప్రాబ్లం నెంబర్ 5లో మొత్తం 3 బిట్స్ ఉన్నాయిరా. సో అందులో ఫస్ట్ బిట్ ఒకటి చేస్తాను, మిగతా సెకండ్ 2 బిట్స్ మీరు చేసుకోవాలి. 5th and 6th ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాం ఇప్పుడు. సాల్వ్ x dy ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ x ఇంటూ కాస్ స్క్వేర్ y బై x dx. సో అబ్జర్వ్ చేయండి, మరి ఇప్పుడు మీరు ఈక్వేషన్ చూడగానే ఇది మనకి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదా డౌట్ వస్తుంది మీకు. అనేది ఇక్కడ y బై ఎక్స్ టర్మ్ ఇలా ఉంది అంటే ఆటోమేటిక్గా మనకి సో అది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషనే అవుతుంది. ఇంకా డైరెక్ట్గా y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు v తీసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ y బై ఎక్స్ ఉంది కాబట్టి ముందు dy బై dxని సపరేట్ చేద్దాం. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ x ఇంటూ కాస్ స్క్వేర్ y బై x dx. From this we can write dy by dx is equal to y plus x into cos square y by x. Clearly, degree of each term in both the numerator and denominator is same, that is 1. So y power 1, x power 1, ingi cos square y by x, దీనికి degree 0. So x power 1 into degree 0 term అంటే x power 1 అవుతుంది, degree 1. So denominator యొక్క degree కూడా 1. So clearly both the numerator and denominators are homogeneous functions of same degree. Hence it is a homogeneous differential equation in x and y. So y by x is equal to v, or put y is equal to vx. Then dy by dx is equal to v plus x into dv by dx. Therefore from 1, v plus x into dv by dx is equal to vx plus x into cos square vx by x divided by x. ఇక్కడ vx by x లో ఎలాగో x క్యాన్సిల్ అయిపోతుందిరా, ఓన్లీ cos స్క్వేర్ v వస్తుంది. ఇక్కడ అప్పుడు x కామన్ తీసి x కట్ చేయండి అంటే v ప్లస్ x ఇంటూ dv బై dx is equal to v ప్లస్ cos స్క్వేర్ v వస్తుందిరా. అప్పుడు v క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. సో v కట్ చేసుకుంటే అప్పుడు డైరెక్ట్గా ఈజీగా వేరియబుల్ సపరేట్ చేసుకోవచ్చు. చూడండి, అప్పుడు dx ఇంటూ dv బై dx ఈక్వల్ టు కాస్ స్క్వేర్ v, దెన్ dv బై కాస్ స్క్వేర్ v ఈజ్ ఈక్వల్ టు dx బై x. సో క్లియర్లీ వేరియబుల్స్ ఆర్ సపరేటెడ్. దెన్ బై ఇంటిగ్రేటింగ్, సో 1 బై కాస్ స్క్వేర్ v కెన్ బి రిటన్ యాజ్ secant square v. Integral secant square v dv is equal to integral 1 by x dx. What is integral secant square v? Tan v. Tan v, very good. So tan v is equal to log mod x plus log c, or log mod c you can write. So there is a log mod cx. Tan y by x is equal to log of cx is the solution of the differential equation. లేదు దీన్ని రాసుకోవచ్చు cx is equal to e power tan y by x అని కూడా రాసుకోవచ్చు. cx is equal to e power tan y by x is the solution of the given differential equation అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదా tan y by x is అంటే లాగర్థమ్స్ ఎలిమినేట్ చేయమంటున్నాం కదా దానికోసం cx is equal to e power tan y by x is the solution of the given differential equation అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో చాలా సింపుల్గా ఉంది చూడండి ప్రాబ్లం. సో ఇది మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో 3 to 4 టైమ్స్ ఇచ్చాడు పబ్లిక్లో ఇదే మోడల్. ఈ ప్రాబ్లం ఒకటి, నెక్స్ట్ అదేవిధంగా ప్రాబ్లం నెంబర్ 6 కూడా ఇదే మోడల్ చూడండి. అదేవిధంగా లెఫ్ట్ పేజీలోనే మీకు టెక్స్ట్ బుక్లో లెఫ్ట్ పేజీలో ఎగ్జాంపుల్ 8.3.21 ఉంది దీప్తి టెక్స్ట్ బుక్లోనే. సో అది కూడా 3 టైమ్స్ ఇచ్చారు. అంటే సేమ్ మోడల్ ప్రాబ్లం ఇప్పటికీ మనకి టోటల్గా 7 టైమ్స్ ఇచ్చాడు సేమ్ మోడల్ ప్రాబ్లం పబ్లిక్లో.
సో ప్రాబ్లం నెంబర్ 5, 6 ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఆ మూడు కూడా ఒకే మోడల్ ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ప్రాబ్లం నెంబర్ 6. Given the solution of x into sin square y by x dx is equal to y dx minus x dy, which passes through the point 1 comma pi by 4. సో కొంచెం ఎక్స్ట్రా కండిషన్ ఇచ్చాడు రా, అంటే కర్వ్ పాసెస్ త్రూ 1 comma pi by 4 అంటున్నాడు. అంటే మనకు ఆ కాన్స్టెంట్ వాల్యూ, కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో అది మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. దానికోసం ఈ కండిషన్ ఇచ్చారు, అంతే, ఏం లేదు. రైట్, ఫస్ట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నోట్ చేసుకోండి. దట్ ఈస్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ వై బై ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై. సో ఇక్కడ వై డిఎక్స్ అది ఎక్స్ డివై లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి వై ఈ డిఎక్స్ టర్మ్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు అప్పుడు వై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ వై బై ఎక్స్ డిఎక్స్. ఇది వై బై ఎక్సే ఉంది కాబట్టి, అంటే వై ఈక్వల్ టు విఎక్స్ తీసుకుంటాం కాబట్టి మనకు డివై బై డిఎక్స్ని స్ప్లిట్ చేయాలి, ఇక్కడ సపరేట్ చేయాలి. డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ వై బై ఎక్స్ బై ఎక్స్. చూడండి, మనకి అన్ని ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా వై ఈక్వల్ టు విఎక్సే తీసుకున్నాం. ఒకే ఒక్క ప్రాబ్లం అక్కడ ఎక్స్ బై వై ఉంది. ప్రాబ్లం నంబర్ మనకి 4లో, ప్రాబ్లం నంబర్ 4 కాదు, ప్రాబ్లం నంబర్ 3లో ఈ పవర్ ఎక్స్ బై వై ఉంది కాబట్టి ఆ ఒక్క ప్రాబ్లంలోనే ఎక్స్ బై వై ఈక్వల్ టు వి తీసుకుంటే అప్పుడు డిఎక్స్ బై డివై సపరేట్ చేసుకోవాలి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్లో. ఇంకా ఇవన్నీ రిమైనింగ్ మోడల్స్ అన్నీ కూడా సేమ్ కాబట్టి నేను మళ్ళీ దాని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. వై బై ఎక్స్ అంటే వై ఈక్వల్ టు విఎక్స్ పెట్టుకుంటే డివై బై డిఎక్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం కాబట్టి సపరేట్ డివై బై డిఎక్స్. So clearly it is a homogeneous differential equation x and y. Let y is equal to vx. Then dy by dx is equal to v plus x into dv by dx. From equation 1, v plus x into dv by dx is equal to vx minus x into sin square vx by x by x. ఇది sin square v అవుతుంది, ఎలాగో x క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మనకి ఎక్స్ కామన్ తీసి క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు వి మైనస్ సైన్ స్క్వేర్ వి అవుతుంది రైట్ సైడ్. దట్ ఈస్ సో ఇక్కడ స్టెప్ ఆర్డర్ మారిందిరా. ఇట్ ఈస్ ఎ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై ముందుగా రావాలి, స్టెప్ ఆర్డర్ మారింది. రైట్, ఓకే. సో వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు వి మైనస్ సైన్ స్క్వేర్ వి. అగైన్ వి గెట్స్ క్యాన్సిల్డ్. So now separate the variables, that is the dv by minus sin square v or minus 1 by sin square v dv is equal to 1 by x dx. This is a minus cosecant square v dv is equal to integral minus cosecant square v dv is equal to integral 1 by x dx. Clearly, what is the integral of minus cosecant square v? What is the integral minus cosecant square v? For integral cosecant square v చెప్పండి. What is integral cosecant square v? Integral cosecant square v. Cot v. No. Integral cosecant square v. Minus cot. Minus cot v. Minus cot v. So ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది. లేదా డైరెక్ట్గా ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ అంటే మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ రా. అప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే కాట్ ఎక్సే అవుతుంది. అంటే ఇక్కడ వి ఉంది కాబట్టి కాట్ వి డైరెక్ట్గా రాసుకోవచ్చు. కాట్ వి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి రాసుకోండి, లేదా అలా వదిలేసేయండి. కాట్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. లాగ్ సి రాసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ ఎలాగో సి ఫిక్స్ వాల్యూ వచ్చేస్తుంది మనకి, ఎందుకంటే కర్వ్ పాసింగ్ త్రూ 1 comma pi by 4 ఇచ్చారు కాబట్టి గివెన్ 2 passes through 1 comma pi by 4. సో అది మీరు సెంటెన్స్ నోట్స్లో రాసుకోండి. అది గివెన్ దట్ ఇట్ పాసెస్ త్రూ ద పాయింట్ 1 comma pi by 4. ఆ సెంటెన్స్ నోట్ చేసుకోండమ్మా. సో ఈ బ్లూ కలర్ లైన్ మీకు లాస్ట్ నోట్స్లో ఇవ్వలేదు,
given that it passes through the point 1 comma pi by 4. సో x వాల్యూ 1, y వాల్యూ pi by 4 సబ్స్టిట్యూట్ చేసుకోండి. మీకు కొంతమంది డౌట్ రావచ్చు, సార్ లాగ్ సి రాయలేదు, మీరు ఇక్కడ లాగర్థం వస్తే ఒకటన్నా కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లాగ్ సి రాయమన్నారు కంటే లాగ్ సి రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. లాగ్ సి రాసుకున్న ఫైనల్ కర్వ్ మారదు. రైట్, ఎక్స్ వాల్యూ 1, y వాల్యూ pi by 4 సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్లో. ఎక్స్ వాల్యూ 1, y వాల్యూ pi by 4 అంటే లెఫ్ట్ సైడ్ cot pi by 4 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు log 1 ప్లస్ సి. సో log 1 వాల్యూ 0, cot pi by 4 వాల్యూ 1. సో దేర్ ఫోర్ ద వాల్యూ ఆఫ్ సి ఈజ్ 1. ఒకవేళ మీరు ఇక్కడ log సి రాసుకున్నారు అనుకోండి, అంటే log సి వాల్యూ 1 వస్తుంది. మరి ఆ log సి వాల్యూ 1 యాజ్ ఇట్ ఈస్గా ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2, cot y by x is equal to log x plus 1 is the required curve. Cot of y by x is equal to log x plus 1. సో ఓకే స్టూడెంట్స్, ఇది మీకు ఆ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్ని కంప్లీట్ అయినవి. సో నెక్స్ట్ క్లాస్లో మనకి ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు హోమోజీనియస్ ఈక్వేషన్స్ లేదా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాం వాటిని. సో వాటిని మనం నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేసుకుందాం.